వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ అని అడిగారండి. వాటర్ అంటే నాకు చాలా భయం అనమాట. సో వాటర్ అంటే ఊరికే నీళ్లు చూడంగానే కాదు, డీప్ వాటరు, సో ఓషియన్స్, బీచ్లు. నేను జనరల్గా కొంచెం బీచ్ ప్రిఫర్ చేయను, ఏదో పిల్లల కోసం బలవంతంగా వెళ్ళటమే. మీ హస్బెండ్కి మీకు ఏజ్ గ్యాప్ ఎంత? కరెక్ట్గా 2 years అండి. సో తను 80 born, 1980, నేను 1982 అనమాట. మీ ఏజ్ ఎంత? 50 వీడియోస్లో అన్నా ఇప్పటికి చెప్పుంటాను. 40th బర్త్డే నుంచి చెప్తున్నా, 40 ఏళ్ళు అని ఏదో ఒక ఈవెన్ షార్ట్స్లో కూడా కామెడీగా వాడేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా 41 years అండి. మరి నేను 82 born కదా. అదే గురించి వచ్చిన మీ బర్త్ డేట్ ఎప్పుడు? February 16th అండి. కాకపోతే నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోను. రీజన్ ఏంటంటే నాకు బర్త్డే రోజే మా గ్రాండ్ పేరెంట్స్ చనిపోయారు. సో అప్పటి నుంచి బర్త్డే చేసుకోవటం మానేశాను. పేరెంట్స్ నుంచి బర్త్డే విష్ కోసం మనం ఎదురు చూస్తాం కదా. ఆ రోజు అమ్మ వాళ్ళు మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ కలిసి ఉన్నారు. మర్చిపోయారు అనుకొని వాళ్ళు నాకు కాల్ చేయలేదు, అందరూ విష్ చేశారు. నా పేరెంట్స్ నుంచి గ్రాండ్ పేరెంట్స్ నుంచి కాల్ రాలేదని నేను అలిగాను అనమాట. బట్ ఏమైందంటే ఈవినింగ్ అయ్యేసరికి చాలాసార్లు కాల్ చేశారు. బట్ ఆ అలక వల్ల మనం ఫోన్ లిఫ్ట్ చేయలేదు వాళ్ళ మీద కోపంతో. బట్ ఆ కాల్ దేనికి వచ్చింది అంటే మా గ్రాండ్ మదర్ చనిపోయింది. చనిపోయే ముందు లాస్ట్ కాల్ కోసం వచ్చింది నాతో మాట్లాడేది. సో అది నేను మిస్ అయ్యా ఒక ఫూలిష్నెస్ వల్ల. సో అప్పుడు ఇక లేట్ అయ్యి నేను తిరిగి కాల్ చేసేసరికి అప్పటికి గ్రాండ్ మదర్ లేరనమాట. ఇంక అప్పుడు ఒక ఫీలింగ్ వచ్చిందనమాట, నేను కనుక లాస్ట్ కాల్ అటెండ్ చేసి ఉంటే చాలా బాగుండేది అని. ఇక్కడ కొంతమంది అడిగారు, మీ మ్యారీడ్ లైఫ్లో మీరు హ్యాపీగా ఎప్పుడు గొడవలు పడకుండా ఎలా ఉండగలుగుతున్నారు? సింపుల్ వర్డ్స్లో చెప్తానండి, గొడవలు పడకుండా ఎవ్వరు ఉండరు. మేమిద్దరం ఆర్గ్యూ చేసుకుంటాము, డిస్కషన్ జరుగుతాయి, అలుగుతాము, మాట్లాడుకోము, కోపాలు అన్నీ ఉంటాయండి. గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అన్నీ ఉంటాయి, అన్నీ గుడ్ డే ఏమి ఉండవు. సో కాకపోతే అది ఎట్లా జరుగుతుందంటే ఇద్దరు కలిసి లైఫ్ లీడ్ చేయాలి కదా, ఒకే డిసిషన్స్ అవ్వవు ఇద్దరు పీపుల్వి. ఖచ్చితంగా అన్నీ ఉంటాయండి. గొడవలు పడకుండా అయితే మేమేమీ లేము, గొడవలు పడతాము, గొడవలను కూడా ఫిక్స్ చేసుకుంటాం. మీ ఇద్దరిలో డామినేటింగ్ ఎవరు, వైఫ్ అండ్ హస్బెండ్లో? చూడంగానే నేనైనా అందరికి అలా కనిపిస్తుందని అరిసే కుక్క కరవదంటారు చూసారా, అదేంటంటే గట్టిగా గలగల మాట్లాడతాం తప్పితే నా మాట ఇంట్లో వినేవాళ్ళు ఎవరు లేరండి. సో నా మాట గోడలు విండోలు తప్పితే ఏమీ వినవు. నిజం చెప్పవే, అదిగో అది నిజం. సో ఎవ్వరూ వినేవాళ్ళు లేరు, నా మాట డామినేటింగ్ కాదు. బ్యూటీ సీక్రెట్ ఏం లేదండి. నిజంగా ఎవరితో అన్న చెప్పుకోవడానికి కూడా చండాలంగా ఉంటుంది. నేను ఏమీ మెయింటైన్ చేయను, సింగిల్ క్రీమ్స్ వాడను, అలవాటు లేదు. పేరెంట్స్ ఏమిచ్చారో అదే అనమాట. అలానే న్యాచురల్ బ్యూటీ అని నేను చెప్పను. చక్కగా ఫుల్గా మేకప్ వేసుకున్నా కాబట్టి ఈ లుక్ వచ్చింది. మేకప్ లేని లుక్ కూడా మీరు ఇంతకుముందు వీడియోస్లో చూశారు కదా, మేకప్ రిలేటెడ్ చేసిన వీడియోస్లో. పాస్ట్ వీడియోలో 2 videos ఎగో చేశాను రెడీ అవ్వటం విత్ మా అత్తగారితో పాటు. అప్పుడు మేకప్ లేని లుక్ చూశారు, అది ఒరిజినల్ లుక్ అనమాట. అండ్ ఇంకోటి, మీ శారీస్ అన్నీ మళ్ళీ రీయూజ్ చేస్తారా? ఎందుకు చేయమండి, అన్నీ రీయూజ్ చేస్తాం. అండ్ శారీస్ రిలేటెడ్గానే 4-5 questions వచ్చినాయండి. ఈ శారీస్కి మీరు పెట్టే మనీతో ఒక ఇల్లు కొనేయొచ్చు ఏమంటారు అని క్వశ్చన్. మేబీ కొనేయొచ్చేమో. ఎవ్రీబడీస్కి డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉంటాయండి, వాటిని ఎంజాయ్ చేయటమే. మీరు ఒకసారి వేసుకున్న శారీస్ని ఏం చేస్తారు? సెల్ ఇట్ ఆర్ రీయూజ్? ఓకే, నేను ఏ చీరల్ని యూజ్ చేసినవి సేల్ చెయ్యనండి, బట్ చారిటీ వైజు ఇచ్చేసేస్తాను. అండ్ రీయూజ్ మేమే రిపీట్ చేస్తాం. ఇప్పుడు నేను ఒకసారి 2-3 సార్లు కట్టాను అనుకోండి, మా మదర్కి పంపిస్తా, మా మదర్ 2-3 సార్లు కట్టుద్ది. ఎవరు ఎక్కువ వాడకం అయితే ఫస్ట్ వాళ్ళు వాడతాం ఒక చీర కొనుక్కొని. ఫస్ట్ నేను, దెన్ మా మదరు, దెన్ నా సిస్టరు. సో మేము ముగ్గురం 2-3 సార్లు కట్టి దాని జీవితం సగం అయిపోయినాక దెన్ మా ఇద్దరు పిల్లలకి, మా అక్కకు ఒక కూతురు ఉంది, నాకు ఒక కూతురు ఉంది, 1 by 1 ఆర్డర్లో కుట్టిస్తాం. మా అక్క కూతురు కుట్టించుకుంటుంది, తర్వాత బిట్టుకు వస్తుంది. సో అలా ఫ్యామిలీ మొత్తం మల్టీపర్పస్గా వాడుతున్నాం. శారీస్ అయితే వేస్ట్ చేయట్లేదు, క్లాత్ని కూడా వేస్ట్ చేయట్లా. సరే బిట్టు టర్న్ అయిపోయినాక వాటిని నేను చారిటీకి ఇచ్చేస్తాను. ఎందుకంటే బిట్టు కన్నా చిన్నపిల్లలు మా ఇంట్లో ఎవరు లేరు. అండ్ మీ సిస్టర్ని ఇంతవరకు ఎప్పుడూ చూయించలేదు. నేను ఒక 2 years ago అమెరికా ట్రిప్కి వెళ్ళినప్పుడు అందులో మా సిస్టర్ని ఇంట్రడ్యూస్ అని ప్లాన్ చేశాను. తను ఫోటో తీయాలంటేనే బిగుసుకుపోద్దండి, వీడియో అనగానే తనకి చెమటలు పట్టేస్తాయి. ప్రతి ఒక్కళ్ళు అంత కంఫర్ట్గా ఉండరు వీడియోకి, అందువల్ల తన కెమెరా ముందు రాలేనని చెప్పింది. సో అందుకని ఏంటంటే తను ఇక్కడ తన ప్రజెన్స్ని చూపించాను, తన ఇల్లుని చూపించాను, కానీ తను చూపించలేకపోయా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే తను ఈ పాస్ట్ 20 ఏళ్లలో తను గట్టిగా ఒక 20 ఫోటోలు కూడా దిగి ఉండదు, అట్లాంటి పర్సన్ అనమాట. సో మేమిద్దరం ఫుల్ ఆపోజిట్. అంటే యూట్యూబ్ పెట్టకముందు నాకు కూడా సోషల్ మీడియా లేదులేండి. సో ఈ 3 ఏళ్ల నుంచి బయట ప్రపంచంలోకి వచ్చాను.
మీ అత్తగారితో వీడియోలో కూడా లుక్స్ లైక్ యు ఆర్ డామినేటింగ్. సి చూడండి, బయటికి మనిషి గలగల మాట్లాడితే డామినేటింగ్ కాదండి. అత్తగారి మాట కాదని చెప్పేసి ఆవిడని కమాండ్ చేసి డామినేట్ చేసే సినిమా మనకు లేదు. ఎంత గొప్పవాళ్ళైనా సరే అత్త కోడల రిలేషన్లో కోడలు చిన్నదే, అత్తే పెద్దవాళ్ళు. సో కాకపోతే కెమెరా ముందు మా అత్తగారు ఎక్కువ మాట్లాడలేరు. ఆవిడకి కెమెరా ఫియర్ లేదు అంటాం ఒక రకము. 1 minute అయితే కెమెరా ఫియర్ లేదండి. 1 minute షార్ట్స్లో ఎంజాయ్ చేస్తున్నారు, ఒక 1 or 2 minutes మాట్లాడతారు. అరగంట సేపు మా అత్తగారితో వీడియో చేయాలంటే ఆవిడ 2-3 నిమిషాలకి కంగారు వస్తుంది, వాళ్ళకి భయపడుతున్నారు. 70 ఏళ్ల ఏజ్ అండి, ఫస్ట్ టైం సోషల్ మీడియాలోకి రావటం, వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? అందుకని నందన నువ్వు చెప్పమ్మా అంటున్నారు. సో ఆ పార్ట్స్ అన్నీ నేను కట్ చేసి ఎడిట్ చేసి దెన్ మా అత్తగారిని పక్కన కూర్చోబెట్టుకొని నేను మాట్లాడుతున్నా. మీ అబ్బాయికి తెలుగు రాదు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. పాపకి తెలుగు బాగొచ్చు, బాబుకు రాదు. అక్కడ దారా దా ఎందుకు నవ్వుకుంటున్నావు? నవ్వుకుంటున్నాడు. ఓ వెనక నుంచి మధు రారా అని పిలుస్తున్నాడు. ఇది నీ తెలుగు గురించి అమ్మా, ఇంపార్టెంట్ది. అయితే ఇక్కడ ఏంటంటే అండి, వాడు చిన్నప్పుడు, వాడు 4 years అప్పుడు వాడికి టాన్సిలైటిస్ ఆపరేషన్ జరిగింది. అందరికీ ఒక్కొక్క రీజన్కి జరుగుద్ది. వాడికి ఎలా జరిగిందంటే టాన్సిల్స్ నాలిక మీదకి వచ్చేసి అండ్ దానివల్ల ఒక లిక్విడ్ ఫామ్ అయ్యి ఇయర్లో నుంచి బ్రెయిన్లోకి వెళ్తుంది. అది మేము నోటీస్ చేయలే. స్కూల్లో ఎవ్రీ ఇయర్ చెక్స్ చేస్తారు, హియరింగ్ ఇష్యూస్ అన్నీ. అందులో తెలిసింది. వాళ్ళు ఇన్ఫామ్ చేయంగానే ఇమీడియట్గా హాస్పిటల్లో తీసుకెళ్తే ఈజ్ ఇన్ సివియర్ కండిషన్లో ఉన్నాడని చెప్పేసి ఆ వీక్లోనే ఆపరేషన్ చేశారు. అప్పుడు ఏమైందంటే వాడికి మాటలు చాలా స్లోగా వచ్చినాయండి. 5 years కదా నీకు వచ్చింది. అప్పటికి కూడా అన్ని 2 words మాట్లాడేవాడు. మాకు భయం వేసి స్పీచ్ థెరపీస్కి తీసుకెళ్ళి, టాన్సిల్స్ లెవెల్ ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఉందన్నమాట. అందుకని నాలిక మీద పదాలు మందంగా వచ్చేవి. ఆపరేషన్ చేసిన తర్వాత మాకు డాక్టర్ ఒకటే సజెస్ట్ చేశారు, మీరు ఇంట్లో తెలుగు మాట్లాడతారు, బయట ఇంగ్లీష్ కాబట్టి వాడు ఏది పిక్ చేసుకుంటే ఇనీషియల్ స్టేజ్లో దాన్ని యాక్సెప్ట్ చేయమన్నారు, ఫోర్స్ చేయొద్దన్నారు. అందుకని మనవాడు ఇంగ్లీష్ ఈజీ కదా దాన్ని పట్టేసుకున్నాడు. సో స్కూల్కి వెళ్ళే ఏజ్ కదా 5 years టైంలో. సో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడేసరికి ఓకేలే అని మేము వదిలేసామన్నమాట. తెలుగు కష్టం కదా, ఇంక వాడికి పలకటం ఆగిపోయింది. ఏజ్ పెరిగిన కొద్దీ ఇంకా టఫ్గా ఫీల్ అవుతున్నాడు తెలుగుని. ఇప్పటికి కూడా అంతే. ఏదైనా ఒక్క మాట తెలుగులో చెప్పు నాన్న. బాగున్నాడా? ఇందులో కూడా సగం బూతులే వినిపిస్తున్నాయి నాకు. ప్రొనౌన్సింగ్ చూసారా డిఫరెన్స్? అది వాడికి ఏం చేసినా రావట్లేదండి. సో అదేంటంటే మనం భయపెట్టో వార్నింగ్లు ఇచ్చో వచ్చేది కాదు, వాళ్ళంతటా వాళ్ళకి రావాలి. మేము ఇంట్లో కంప్లీట్ తెలుగులోనే మాట్లాడతాం అందరం. వీడు తెలుగుతో మాట్లాడతాడు, కాకపోతే అది కొంచెం. మీరు ఇండియా ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తారు? ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తామండి. ఒక్కొక్కసారి 2 yearsకి ఒకసారి వస్తాము. అండ్ మీ పేరెంట్స్ని మీతో పర్మనెంట్గా ఉంచుకోరా? మాకు మా పేరెంట్స్ని పర్మనెంట్గా ఉంచుకోవాలనే ఉందండి, వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు వచ్చేళ్ళారు మొన్న. ఎంత కన్విన్స్ చేసి, ఎంత కాంప్రమైజ్ చేయించి, ఎంత ఒప్పిస్తే వచ్చారు వాళ్ళు. ప్రాబ్లం ఏంటంటే అండి, వాళ్ళకి అలవాటైన ప్లేసు, అక్కడ వేడిగా ఉండే వెదర్కి అలవాటైన వాళ్ళు ఇక్కడ ఇది కోల్డ్ కంట్రీ, ఈ వెదర్ తట్టుకోలేరు. మొదటి థింగ్. రెండోది ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్తే గబుక్కుని ఇంటి పక్కన గుడికి వెళ్ళిపోతారు, అక్కడ కాసేపు కూర్చుంటారు, కూరగాయల మార్కెట్కి వెళ్తారు, కాసేపు కాలక్షేపం అవుద్ది. ఇక్కడ ఎక్కడికి వెళ్తారు? గుడికి వెళ్ళాలంటే మేము తీసుకెళ్ళాలి, ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలన్నా మేము తీసుకెళ్ళాలి. దాంతో ఏంటంటే వాళ్ళకి ఇండియాలో ఉన్నంత కంఫర్ట్నెస్ ఇక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్ల. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. మేము లైఫ్ ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, మాకు ఇది అలవాటు అయిపోయింది. సో అందుకని ఏంటంటే వాళ్ళని బలవంతంగా ఒప్పించి బతివిలాడి తీసుకొస్తున్నాం ప్రతి ఇయర్, అట్లీస్ట్ 2-3 నెలలకి. పర్మనెంట్గా ఇండియా వచ్చే ప్లాన్ ఉందా? లేదండి, వచ్చే ప్లాన్ లేదు. ఎందుకంటే పిల్లలు ఇక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. అంటే మాకు ఒకప్పుడు ఉంది, ఒక టైంలో ఒక 4-5 years ago అనుకున్నాం, ఇంక ఎనఫ్ చాలు ఎలోన్గా బతకటం, వెళ్ళిపోదాం మన వాళ్ళ దగ్గరికి అని అనుకున్నాం మేము. బట్ వీడు ఒక 4 years ago ఒక మాట అన్నాడు అనమాట మమ్మల్ని, మీ బర్త్ కంట్రీ ఇండియా అయినా మీరు ఇక్కడ పర్మనెంట్గా ఉంటున్నారు, నా బర్త్ కంట్రీ ఇది, నేను నా బర్త్ కంట్రీని వదిలి నేనైతే ఇప్పుడు వెళ్ళాలనుకోవట్లేదు అన్నాడు. ఎందుకు అని అడిగితే వాడు సింపుల్ ఒకటే రీజన్ చెప్పాడు, మేము ఎప్పటికీ ఇక్కడ వాళ్ళం కాలేమండి, పుట్టింది ఇండియాలో కాబట్టి పాస్పోర్ట్లు మారినాయి, లైఫ్ ఎట్టగన్నా మారినాయి, బర్త్ ప్లేస్ ఇండియా కిందే వస్తుంది. సో అట్లాగే వీడి ఇండియా వచ్చిన పర్మనెంట్గా వీడి బర్త్ ప్లేస్ యూకే అనే వస్తుంది. ఎప్పటికీ వీడి లోపల ఇంటర్నల్గా ఏం ఫేస్ చేసినా ఇండియన్ అనే పేరు అయితే ఇండియాలో రాదు, బయటోడి కిందే వస్తుంది. సేమ్ మేము ఎలా ఫేస్ చేస్తున్నామో. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా ఇక్కడ వాళ్ళు మమ్మల్ని ఏమంటారో తెలుసా, వేర్ యూ కేమ్ ఫ్రమ్, యువర్ సైడ్, యువర్ కల్చర్, యువర్ కంట్రీ అనే మాట్లాడతారు. ఎప్పటికీ మమ్మల్ని ఇక్కడ వాళ్ళతో కలుపుకోరు.
మేము పుట్టింది ఇక్కడ కాదు కాబట్టి. కాకపోతే ఇందులో ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే, బ్యాడ్ అంటారో సాడ్ అంటారో తెలియదు, చివరికి మేము ఇండియా వచ్చినా మాకంటూ ఒక పేరు ఉండదు, నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటారు. అక్కడ వాళ్ళు కూడా మమ్మల్ని కొంతమంది యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోయారు కదా అంటారు. సో మా లైఫ్ ఎలాంటిదంటే అండి, మన దేశంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వదిలేసి వెళ్ళిపోయారు కదా అంటారు. ఇక్కడ వాళ్ళేమో మీ వాళ్ళు మీ ఊరు నుంచి అంటే మీ దేశం నుంచి వచ్చారు కదా, యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు అస్ అంటారు. బేసిక్గా మేము ఎవరికీ కాము, అలాంటిది మా లైఫ్. అది చూసి మా వాడికి అనిపించింది బర్త్ కంట్రీని వదిలిపెట్టకూడదు అని వాడు ఒక గట్టి డెసిషన్ తీసుకున్నాడు అనమాట. అందుకని మేము ఆ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని అయితే మేము పాడు చేయదలుచుకోవట్లేదు. వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చినాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకునేది వాళ్ళ డెసిషన్. మా కోసం మేము వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఉండండి అని చెప్పి వాడి నేషనాలిటీ వాడి బర్త్ ప్లేస్ని నేను విడదీదలుచుకోవట్లా. మేమిద్దరం అదే డిసైడ్ అయ్యి ఫోర్స్ చేయదలుచుకోవాలా. మీ ఫేవరెట్ ఫుడ్ చికెన్ బిర్యానీ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే ఏంటి? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటమేనండి. మన పార్ట్నర్లో ఉన్న నెగిటివ్ మైండ్ సెట్ని అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా యాక్సెప్ట్ చేసుకొని అవి మన ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే వాటిని చేంజ్ చేసుకునే అంత కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటేనే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అవుద్ది. అది నా ఒపీనియన్. మీ నేచర్లో మీరు నెగిటివ్ సైడ్ అనుకునే నేచర్, అది నెగిటివ్ సైడో పాజిటివ్ సైడో తెలియదు కానీ, బట్ నా హ్యాబిట్స్లో ఒకటైతే బ్యాడ్ హ్యాబిట్ ఉంది. మనసులో ఏదనుకుంటానో అది బయటికి చెప్పేస్తాను. దానివల్ల ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఒపీనియన్స్ మారిపోతాయి. ఇప్పుడు అంతెందుకు, సింపుల్గా నేను ఏదనుకుంటున్నానో అది వీడియోలో చెప్పేస్తున్నానే, దానికి కూడా కొంతమందికి నెగిటివ్ ఒపీనియన్స్ వచ్చినాయి. అది పర్సన్ నేచర్, ఇంకా అదంతే. అది నాలో ఉన్న నెగిటివ్ సైడ్ అంటే అది చేంజ్ చేసుకోలేని నేచరు. నేను ఏది మనసులో లాంగ్ టైం పెట్టుకోలేనండి, బయటకు వచ్చేస్తుంది. సో ఇన్సైడ్ అండ్ అవుట్ ఒకేలా ఉండటం నాకు ఇష్టం. హౌస్ వైఫ్ గ్రేటా, వర్కింగ్ ఉమెన్ గ్రేటా? ట్రూత్ చెప్పండి, డోంట్ సే బోత్. అయ్యి బాబోయ్, మీరు ఒక వార్నింగ్ రేంజ్లో క్వశ్చన్ అడిగారు. నేను పేరు చెప్పలేను కానీ చాలా బాగా అడిగారు. బట్ నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే, నా ఒపీనియను, ఎవరు అఫెండ్ అవ్వకండి, నా దృష్టిలో హౌస్ వైఫే బెస్ట్. అలానే వర్కింగ్ ఉమెన్స్ ఫీల్ అవ్వకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కొన్నేళ్ళు హౌస్ వైఫ్గా ఉన్నా, వర్కింగ్ ఉమెన్గా ఉన్నా, మళ్ళీ హౌస్ వైఫ్గా ఉంటున్నా. సో అదేంటో నాకు తెలుసు. వర్కింగ్ ఉమెన్ లైఫ్ అండి, మనం ఇంట్లో మనం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసి బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళినాక ఫ్యామిలీని మర్చిపోయి కంప్లీట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ఉంటాం. సో అదేంటంటే మనం ప్రూవ్ చేసుకుంటా, ఎవ్రీడే ఒక వర్క్ చేసుకుంటా బిజీగా ఉంటాం. మన మైండ్ చాలా రిలాక్సింగ్గా ఫోకస్డ్గా ఉంటుంది. వన్స్ ఇంటికి వచ్చినాక మనం ఫిజికల్గా టైర్డ్ అవుతాం డెఫినెట్లీ, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడానికి. హార్డ్ డే. హౌస్ వైఫ్ లైఫ్ ఎలాంటిదంటే, మెంటల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ రెండు ఉండాలి. అది హౌస్ వైఫ్ టఫెస్ట్ జాబ్. హౌస్ వైఫ్ అని వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ, ఆవిడ అన్నారు. కానీ హోమ్ మేకర్ అనమంటున్నారు నవ్వే డేస్. నేను హౌస్ వైఫ్ అనే అంటాను. హోమ్ మేకర్, హౌస్ వైఫ్ ఎవరైనా ఒకటే, కానీ ఆ జాబ్ ఈజ్ అ బిగ్గెస్ట్ జాబ్. హోమ్ మేకర్ లైఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో మెంటల్ స్ట్రెంగ్త్ అంత ఉంటుంది. హౌస్ వైఫ్ లైఫ్ అండి, అదే హోమ్ మేకర్ లైఫ్ ఎవ్రీడే ఛాలెంజింగ్. ఎవరిని హ్యాపీ చేయలేం, ఎవ్వరు మనం చేసిన పని గుర్తించరు, అప్రిసియేషన్ ఉండదు, పొగడ్తలు ఉండదు, మనకి సపోర్ట్ ఉండదు, సింగిల్ ఆర్మీలా పనిచేయాలి. అందుకని హౌస్ వైఫ్, హోమ్ మేకర్ జాబ్ ఈజ్ ద బెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్, టఫెస్ట్ జాబ్ ఇన్ ద వరల్డ్, అండ్ గ్రేట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ కూడా హోమ్ మేకరే. నా ఒపీనియన్, అండ్ నా ఒపీనియన్ మాత్రమే, దయచేసి ఎవరు అఫెండ్ అవ్వకండి. అది మీ హస్బెండ్ ప్రొఫెషన్ ఏంటి? డెవాప్స్ లీడ్గా వర్క్ చేస్తున్నాడండి. హూ ఈజ్ మల్టీ టాస్కింగ్? అసలు వీళ్ళకి అర్హత కూడా లేదండి ఆ మాట చెప్పుకోవడానికి. నేను ఇంట్లో మల్టీ టాస్కింగ్, అందుకని నాకు కోపం క్విక్గా వస్తుంది. సిగ్గు లేదంటే బిట్టు, నేను ఒక్క నిమిషం పోతాయేమో మళ్ళీ. ఆమంటే డ్రాయింగ్ వేస్తే ఐప్యాడ్ చూస్తుందంట, అది మల్టీ టాస్కింగ్ అంట. సో నా దృష్టిలో మల్టీ టాస్కింగ్ ఉమెన్కే ఉంటుందని నేను అనుకుంటాను. అబ్బాయిలు మల్టీ టాస్కింగ్ అంత స్ట్రాంగ్ ఉండదండి. అలా అని మెన్స్కి మల్టీ టాస్కింగ్ ఉండదని నేను అనట్లేదు, బట్ మా ఇంట్లో నాకే ఎక్కువ ఉంది కాబట్టి నేను అలా అంటున్నాను. ఇంట్లో మీరు ఐడియాస్ కోసం ఏం తింటారు బాగా అడిగారండి. ఐడియాస్ కోసం మనం ఏం తినాం, చికెన్ బిర్యానీ ఎక్కువ తింటాం. వీక్లో 2 రోజులు నేను చికెన్ బిర్యానీ తింటాను. అంటే గొప్ప గొప్ప వాళ్ళకి ఐడియాస్ పుట్టుకతో వస్తాయి, అలా అనేం కాదండి, ఏదో జనరల్గా వస్తుంది. అది
ఫ్లోలో వచ్చేస్తున్నాయి, లక్కీగా వర్క్ అవుతున్నాయండి, అంతేగాని ఎవరు గొప్ప టాలెంటెడ్ ఏం కాదు. హ్యాపీనెస్కి రీజన్ ఏంటి అని అడిగారు. మాకు పెయిన్స్ ఉన్నాయి, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాకపోతే అది బయటికి మీకు కనిపించట్లా అంతే. ఇప్పుడు ఎట్లా చెప్తారు, బయటికి ఒక పర్సన్ బాగా నవ్వుతూ ఉన్నారు అనగానే వాళ్ళ లైఫ్ మొత్తం హ్యాపీగా ఉన్నట్టు కాదు, చాలా థింగ్స్ ఉంటాయి. బట్ మ్యాక్సిమం వీఆర్ ట్రయింగ్ ఆ థింగ్స్ అన్నీ సార్ట్ అవుతే మేము హ్యాపీగా ఉంటానని ట్రై చేస్తున్నాం అంతే. క్వశ్చన్ పాజిటివ్గానే అడిగారండి క్వశ్చనే, బట్ కాకపోతే మీ హస్బెండ్ని మీరు ఎక్కువ మాట్లాడనివ్వరు, వై అది అందుకని క్వశ్చన్ ఆన్సర్ నువ్వే చెప్తున్నావు కదా, అందుకు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఆకలి వస్తుంది, అందుకే మాట్లాడు. ఇదిగో ఇది రియల్ ట్రూత్ అండి. ఇది ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఆకలి వేస్తుంటే అందుకు మాట్లాడంట. విడిగా కూడా అంతే. మాకు 18 years, ఇది 19th year వస్తుంది. ఇన్నేళ్ళ మా మ్యారీడ్ లైఫ్లో నేను రోజుకి 100 క్వశ్చన్లు అడుగుతాను, 100 సార్లు మాట్లాడతాను, తను 2-3 ఆన్సర్లు ఇస్తాను. సో అది పర్సన్ నేచర్ అండి, ఎనర్జీ సేవ్, అది కరెక్టే. మీరు ఎక్కువ తెలుగులోనే మాట్లాడతారు, మీకు ఇంగ్లీష్ రాదా? ఏం క్వశ్చన్ అబ్బా. కాదండి, ఇది ఇంతకుముందు కూడా అడిగారు, అది వరకు కామెంట్స్లో అడిగారు కూడా. ఇది నేను తెలుగు మీడియం, నువ్వు తెలుగు మీడియం. ఇక్కడ మేమిద్దరం తెలుగు మీడియం అండి. బేసిక్గా ఈ కంట్రీ రావటానికి ముందు ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చాం. మధు ఇంగ్లీష్ అని నేర్చుకోవాలా, ఇక్కడికి వచ్చినాక ఇంగ్లీష్ నేర్చుకొని గ్రాడ్యువల్గా వర్క్ ప్లేస్లో అలవాటు అయిపోయి తనకి రెగ్యులర్ ఫ్లోలో అలవాటు అయిపోయింది. గ్రామర్ మిస్టేక్స్ 1 or 2 ఉంటానే ఉంటాయి ఇప్పటికీ మా లాంగ్వేజెస్లో. నేను తెలుగు మీడియమే. నాలాంటి పర్సను దాన్ని ఏమంటున్నా, తెలుగులో టాప్ మార్క్స్ కానీ ఇంగ్లీష్లో పాస్ మార్కులు బ్యాచ్ అనమాట నేను. సో అందుకని నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంగ్లీష్ కోచింగ్ తీసుకొని వచ్చాను. 2004లో ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లు ఉండేవండి బయట కంట్రీ వెళ్ళే ఉమెన్స్కి, ముఖ్యంగా ఇలా పెళ్లి చేసుకునే వాళ్ళకి, పెళ్ళి వెళ్ళిపోబోయే వాళ్ళకి. సో అట్లా నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఈ కంట్రీ వచ్చాను అనమాట. మెయిన్ గ్రామర్ ఎక్కువ నేర్పించారు అంతే. ఫేవరెట్ అవుట్ఫిట్ శారీ. ఎన్ని శారీస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు నేను 80 to 90 కీప్ చేస్తాను అంతే. ఇవి మళ్ళీ 2 ఏళ్లలోనో 1 yearలోనో వార్డ్రోబ్ మొత్తం అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు ఒక 10 శారీస్ ఉన్నాయి, వాటిని మళ్ళీ ఇండియా పంపించేస్తాను, అమ్మ వాడుతుంది. నాకు ఇంకో 10 కొత్తవి వస్తాయి, ఎందుకంటే ఆ శారీ మళ్ళీ నాకు తిరిగి బ్యాక్కి రాదు. అమ్మవాడి, అక్కవాడి, పిల్లలకు కుట్టించి సర్వనాశనం అయిపోద్ది కదా, దాని జీవితాన్ని మేము నాకేస్తాం. వీళ్ళకి ఖాళీ లేవంతే. అదే 80 to 90. ఇప్పుడు ఇల్లు మొత్తం చీరలు ఏమి ఉండవండి, ఒక రూములో కంప్లీట్ ఒక వార్డ్రోబ్ ఓన్లీ శారీస్కే పెట్టుకున్నాను. ఆ వార్డ్రోబ్ అంతా శారీస్ అంతే. అండ్ మిగతా వేరు కూడా అన్ని వెస్ట్రన్ వేర్స్ అవన్నీ విడివిడిగా ఉంటాయి, కానీ శారీస్కి నాకు ఇష్టమైన థింగ్, ఇష్టమైన అవుట్ఫిట్లు, అది నేను ఎంజాయ్ చేస్తాను కాబట్టి ఒక వార్డ్రోబ్ ఓన్లీ శారీస్కి మేము అప్పుడు డిజైన్ చేయించుకున్నాం. మీ ఫేవరెట్ ప్లేస్? ఫేవరెట్ ప్లేస్ అంటే ఇల్లు. అందుకనే కొంచెం ఇల్లు నాకు నచ్చినట్టు ప్రతి వస్తువు జాగ్రత్తగా తీసిన చోట వెనక్కి పెట్టాలి, అట్లా ఉండే టైప్ అండి నేను. అందుకని నాకు ఇల్లు బాగా ఇష్టం, అందుకని నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. అది చిన్నగా ఉన్నా ఎలా ఉన్నా ఉన్నంత ఇంటిని నీట్గా ఉంచుకుంటాను. ఇల్లు నా ఫేవరెట్. డూ యూ సజెస్ట్ లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? నా దృష్టిలో నేను లవ్ మ్యారేజే సజెస్ట్ చేస్తానండి, ఎందుకంటే మాకు అదే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? పెద్ద సూపర్ ప్లాన్స్ ఏమీ లేవండి, కొన్ని అనుకుంటున్నాం. తన లైఫ్లో కొన్ని చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు తను జాబ్ చేస్తా, బిజినెస్లు చూసుకుంటా, తన లైఫ్లో తను బిజీ. నేను ఫ్యామిలీ, యూట్యూబ్, నేను సంథింగ్ నా కెరియర్లో చేయాలనుకుంటున్నాను, వాటన్నిటితో కొంచెం బిజీగా మూవ్ ఆన్ అవుతున్నాం. అవి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే అవి ఒక ఇంప్లిమెంట్ అయినాక చెప్పగలుగుతాము, ఇప్పుడే చెప్పలేకపోతున్నామండి. అండ్ మీ హస్బెండ్ మీకు షాపింగ్ చేయడానికి మంత్లీ మనీ ఎంత ఇస్తారు? మంత్లీ మనీ ఏమి ఇవ్వటం ఏం లేదండి. ఇప్పుడు నాకు ఏదన్నా వస్తువో ఏదన్నా నచ్చింది కొనుక్కోవాలనుకుంటే తనకి చూపిస్తాను, ఇది కొనుక్కోనా అంటాను. ఎంత అని అడుగుతాడు, చూస్తాడు. ఎక్కువ ఉందనుకో, ఇది వర్త్ కాదేమో అంటే ఐ విల్ డ్రాప్, ఆగిపోతాను కొంటాం. ఓకే కొనుక్కో అంటే కొనేసుకుంటాను, అంతేగాని ఇది ఇంత లిమిట్, ఇంత బడ్జెట్ అని ఎప్పుడు పెట్టుకోవాలా. మా దగ్గర 10 pounds ఉన్నప్పుడు, 100 pounds ఉన్నప్పుడు, 1000 pounds ఉన్నప్పుడు ఒకే వేలో ఉన్నాం. 10 pounds ఉన్నప్పుడు ఆ 10 pounds ఎంత కొనుక్కోగలిగామో అవి కొనుక్కున్నాం. మనీని బట్టి ఎంత స్పెండ్ చేయగలమో అంత స్పెండ్ చేసుకుంటున్నామనండి. లేకపోయినా తెగ ఖర్చు పెట్టట్లేదు, ఉన్నా పేనాస్థానంగా బతకట్లేదు. దేనికి తగ్గ లైఫ్ స్టైల్లో దాన్ని బతుకుతానే ఉన్నాం.